ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్య నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియపరుస్తుంటున్నాను. ప్రియా దేవుని బిడ్డ, ఆదికాండము 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే హాగరు గురించి ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అదేంటంటే 16వ అధ్యాయంలో అధ్యాయం అంతా మనం చూసినట్లయితే షారా మరియు హాగర్కు జరిగినటువంటి ఒక కన్వర్జేషన్ లో అబ్రహాము ఇంటిని, షారాను అందరినీ వదిలిపెట్టి ఆమె అరణ్యంకు రావాల్సిన పరిస్థితి వచ్చి ఉంటున్నది. అందరూ వదిలిపెట్టారు. తన భర్త, తన యజమానురాలు, తన ఇండ్లు అందరినీ వదిలిపెట్టి ఒంటరిగా అరణ్యంలో ఉండినప్పుడు దేవుడు ఆమెను చూచి తన యొక్క దూతను పంపించి ఆమెతో మాట్లాడి ఉంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, అందుకే హాగర్ అంటున్నది, నువ్వు చూచుచున్న దేవుడు అని. నీకున్నటువంటి కష్టంలో, సమస్యల్లో దేవుడు చూడలేదు అనుకోవద్దు ప్రియా దేవుని బిడ్డ. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయులను కాపాడు యెహోవా కొనెకడు నిద్రపోడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ సమస్యను చూస్తున్నాడు.